నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. నా యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ ఒక శుభవార్త అండి. ఈ సంక్రాంతి సందర్భంగా నేను 2 వీడియోస్ ప్రేక్షకుల యొక్క జాతక విశ్లేషణలు చెప్దామని అనుకుంటున్నానండి. మీకు మీ జన్మ జాతకాన్ని గురించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీకు ఏమి కావాలనుకుంటున్నారో, అంటే నాకు ఫ్యూచర్ ఎలా ఉంది అలా కాకుండా ఉదాహరణకి ఏమైనా సమస్యలు కావచ్చు, గృహయోగం ఉందా, జాబ్ ఎలా ఉంది, నా వృత్తి వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, లేదా నా వివాహ యోగం ఏ విధంగా ఉంది, సంతానానికి సంబంధించిన సమస్య కావచ్చు, ఏవైనా సరే, సంతానం ఎలా ఉంది, లేదా నా వృద్ధాప్యం ఎలా ఉంది, లేకపోతే నా ఆస్తుపాస్తులు ఎలా ఉన్నాయి, ఇలా ఏ విధమైనా సరే మీరు క్వశ్చన్ అడిగినట్లయితే వారికి ఇది మంచి సదవకాశం అండి. ఇది నేను ఆదివారము, బుధవారము మాత్రమే 2 వీడియోలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలుండి మీకు అభ్యంతరం లేకపోయినట్లయితే మీరు కింద కామెంట్స్ రూపంలో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీకు ఏం కావాలనుకుంటున్నారో తెలిపినట్లయితే నేను చెప్పడం జరుగుతుందండి. అయితే ఎక్కువ మంది అడిగేటట్లయితే ఎవరు ఫస్ట్ ప్రయారిటీగా అడుగుతారో వారికి మాత్రమే ఇది నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉంటారు, లేదా ఆర్థిక స్తోమత లేని వారై ఉంటారు. అటువంటి వారికి ఇది చాలా మంచి సదవకాశము. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో చూసినట్లయితేనండి, 14వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా గోచార వార ఫలితాలు అన్ని లగ్నాలకి తెలుసుకుందామండి. ఈ వారం యొక్క విశిష్టత ఏమి అనగా, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ విధంగా పండగలన్నీ స్టార్ట్ అవుతాయండి. అలాగే ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఈ సూర్యుడు ఎప్పుడైతే ధనస్సు నుండి మకరానికి వెళ్తాడో, ఏదైతే ఆ మకరానికి వెళ్ళే రోజు అంటే జనవరి 15th నాడు ఈ మకరానికి 2:44 AM నాడు వెళ్తున్నాడండి. సో 15వ తారీఖున మకరానికి వెళ్తున్నాడు కాబట్టి ఉత్తరాయణ కాలం స్టార్ట్ అవుతుంది. సో మన పండగలు అన్నిటికీ సూర్యుడి ప్రకారంగా చేసేది ఒక్క ఈ సంక్రాంతి మాత్రమేనండి. మిగతా అన్ని తిథులు బట్టి అంటే చంద్రుడిని బేస్ చేసుకుని చేయడం అన్నది జరుగుతుంది. పూర్వకాలం నాడు మొత్తం పండగలన్నీ సూర్యుడి ప్రకారంగానే ఉండేవి. సత్యయుగంలోను, త్రేతాయుగంలోను ఈ విధంగానే ఉండేది. కలియుగంలో ఇది చంద్రుడిని బేస్ చేసుకుని ఈ పండగలన్నీ వచ్చినాయి. అయితే ఈ సంక్రాంతి మాత్రం సూర్యుడిని బేస్ చేసుకునే ఉండిపోయింది. మేబీ ఇది ఉత్తరాయణ కాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనిని మాత్రం డిస్టర్బ్ చేసి ఉండరు. అదేవిధంగా ఈ గోచార ఫలితాలు కూడా ఈ చంద్రుడిని బేస్ చేసుకుని ఈ కలియుగం స్టార్ట్ అవుతుందనగా మారిపోయి ఉండవచ్చు. అంతకుముందు ఈ లగ్నాన్ని బేస్ చేసుకునే ఈ గోచార ఫలితాలు ఉండేవండి. ఎప్పుడైతే ఈ లగ్నాన్ని బట్టి గోచార ఫలితాలు కానీ జన్మ ఫలితాలు కానీ చెప్పినట్లయితే మీకు కరెక్ట్గా ఆ యొక్క ఫలితాలు సూట్ అవడం జరుగుతుంది. అంతే తప్పితే గోచార ఫలితాలు చంద్రుడిని బేస్ చేసుకుని అంటే రాశిని బట్టి చెప్పేటట్లయితే మీకు కొన్ని ఫలితాలు సూట్ అవుతాయి, కొన్ని ఫలితాలు సూట్ కావు. అయితే నేను ఈ లగ్నాన్ని బేస్ చేసుకునే చెప్పడం అన్నది జరుగుతుందండి. మీ జన్మజాతకంలో ఏదైతే లగ్నం ఉందో అదే లగ్నాన్ని మీరు గోచార ఫలితాలలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్పితే రాశిని బట్టి చూసుకోకూడదు. అంతేకాదు మీ జన్మ జాతకంలో ఏ యొక్క దశలు ఉన్నా, ఏ యొక్క దశలు అయిపోయినాయి అన్న దాన్ని బట్టి ఈ గోచార ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి. మరి ఈ వార ఫలితాలు అన్ని లగ్నాలకి ఏ విధంగా ఉంది అన్నది ఒకసారి చూద్దామండి. లెట్స్ స్టార్ట్. వార ఫలితాలు తెలుసుకునే ముందు
ఏ ఏ గ్రహాలు ఏ ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. సూర్యుడు 28 డిగ్రీల 51 నిమిషాలు ఇతను వృచ్చికంలో ఉన్నాడండి. అంటే 14వ తారీఖు 12 AM వృచ్చికంలో ఉన్నాడు. అయితే 15వ తారీఖు నుంచి ఇతను మకరంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి నేను సూర్యుడిని మకరంలోకి తీసుకోవడం జరిగింది. ఇంకా చంద్రుడు జస్ట్ కుంభంలోకి ఎంటర్ అయ్యాడండి. ఇతను 0 డిగ్రీస్ 15 నిమిషాలు కుంభంలో ఉన్నాడు. కుజుడు 12 డిగ్రీల 38 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. సూర్యుడికి దగ్గరగానే ఉండటం వల్ల అస్తమించి ఉండటం జరిగింది. ఇంకా బుధుడు 5 డిగ్రీల 26 నిమిషాలు ఇతను కూడా ధనుసులో ఉన్నాడండి. గురువు 11 డిగ్రీల 42 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. శుక్రుడు 24 డిగ్రీల 1 నిమిషం ఇతను వృచ్చికంలో ఉన్నాడు. శని 10 డిగ్రీల 16 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. ఈ వారంలో సూర్యుడు 15వ తారీఖు 2:44 AM మకరంలోకి ప్రవేశిస్తాడండి. అలాగే శుక్రుడు 18వ తారీఖు నైటు 8 గంటల 58 నిమిషాలకి ధనుసులోకి ప్రవేశిస్తాడు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 14, 15వ తారీఖు కుంభంలోనే ఉంటాడు. 16వ తారీఖు జస్ట్ అంటే 15 మిడ్-నైట్ దాటిన 38 నిమిషాలకి అంటే 16వ తారీఖు నాడు మీనంలోకి ప్రవేశిస్తాడు. సో 16, 17వ తారీఖు మీనంలో ఉంటాడు. 18 3 గంటల 34 నిమిషాలు AM మేషంలోకి ప్రవేశిస్తాడు. సో 18, 19వ తారీఖు మేషంలో ఉంటాడు. ఇంకా 20వ తారీఖు 8 గంటల 53 నిమిషాలు మార్నింగ్ వృషభంలోకి ప్రవేశిస్తాడు. ఈ మేష లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, ఎప్పుడులాగే మీ లగ్నంలో గురువు ఉన్నాడు. ఈ గురువుని శని కూడా చూస్తూ ఉండటం వల్ల మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. మీ వాక్కు వలన స్త్రీల నుంచి అవమానాలు అపనిందలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు కొంచెం కంట్రోల్గా ఉండటం అన్నది ఇంపార్టెంట్. అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటమే ఇంపార్టెంట్. ఇంకా 4వ స్థానాన్ని చూసినట్లయితే సూర్యుడు 4వ స్థానాన్ని చూడటం వలన మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులైనట్లయితే ఇది చాలా మంచి సమయం అండి. మీరు స్థిర ఆస్తులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. లేదా మీకు గవర్నమెంట్ యొక్క ఫెసిలిటీస్ అంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఇటువంటి ఏమైనా ఉండడానికి ఆస్కారం ఉంది. లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఏమైనా చేస్తున్న వారికి ఇది చాలా మంచి సమయము. అలాగే గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా పనులు ఉన్నట్లయితే భూములకి సంబంధించి గవర్నమెంట్ అధికారుల నుండి మీకు ఏమైనా పనులు ఉన్నట్లయితే మీకు చకచక పనులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ కలత్రంతో చక్కటి అన్యోన్యత అన్నది ఏర్పడుతుందండి. అయితే దాంపత్య సుఖం అన్నది ఉండదు. ఏ పోటీలో పాల్గొన్నా ఆ పోటీలో అపజయాలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. లేడీస్ నుంచి అవమానాలు అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంది. ఇంకా 9వ స్థానాన్ని చూసినట్లయితే ఇక్కడ బుధుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉండటం వలన మీ చర ఆస్తులు మంచిగా సంపాదించుకోగలుగుతారు. అలాగే బంగారాన్ని నిల్వ చేసుకోగలుగుతారు. మీరు బంగారం ట్రేడింగ్ చేసినట్లయినా లేదా మీకు గోల్డ్ నుండి ఏమైనా లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. మీ రుణ భారం తీరడానికి ఆస్కారం ఉంది. శుభకార్యాలలో పాల్గొనడానికి, తీర్థయాత్రలు చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 10వ స్థానాన్ని చూసినట్లయితే ఈ 10వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అధికార దర్పాన్ని కలిగి ఉంటారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 14, 15వ తారీఖు కుంభంలో ఉంటాడండి. అయితే శనీశ్వరుడు ఇక్కడ చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ చంద్రుడు 16, 17వ తారీఖు మీనంలో ఉంటాడు. సో వృద్ధులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు.
ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఉన్నత జన్మ కోరుకునే వారికి ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. 18, 19 చంద్రుడు మేషంలో ఉంటాడండి. అయితే ఇక్కడ శని చూడటం వలన మీకు అనారోగ్యం బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 20వ తారీఖు చంద్రుడు వృషభంలోకి వెళ్తాడండి. మేకప్ చేసుకునే వారికి, కళా రంగాలలో ఉండే వారికి ఇది చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. సీ యూ నెక్స్ట్ లగ్నం. అంటే వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, 6వ స్థానాన్ని గురువు చూడటం వలన ఫైనాన్స్ రంగాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రుణభారం పెరగడానికి ఆస్కారం ఉంది. బంగారం లోన్స్ లో మోసపోవడానికి ఆస్కారం ఉంది. అలాగే మోకాల నొప్పులు లేదా షుగర్ సంబంధించినటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంక 7వ భావాన్ని చూసినట్లయితే శుక్రుడు ఉన్నాడండి. అలాగే శనీశ్వరుడు కూడా చూడటం వలన మీ కలత్రంతో మంచి చక్కటి అన్యోన్యత, ప్రేమాభిమానాలని పొందుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే ఇక్కడ బుధుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చూడటం వలన మీరు ఏ పనులు చేసినా ఆ పనులు మధ్యంతరంగా ఆగిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ముందే ప్లానింగ్ చేసుకుని మీరు పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు గురు మహాదశ అయిపోయినట్లయితే మీరు ఎందులో పాల్గొన్నా అందులో విజయాలను సాధించడానికి ఆస్కారము ఉంది. అలాగే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ఇంకా 9వ స్థానాన్ని చూసినట్లయితే ఇందులో సూర్యుడు ఉండటం వలన మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. తండ్రితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ధర్మ సంస్థాపనలు చేయగలుగుతారు. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 14, 15వ తారీఖు చంద్రుడు కుంభంలో ఉంటాడు. అయితే ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. అయితే 14వ తారీఖు మాత్రం కొంచెం ఆందోళనగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా 16, 17వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. సో మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్లు చేసేటట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే వారికి లేదా ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్ళే వారికి ఇది సరి అయినటువంటి సమయం కాదని చెప్పవచ్చు. గ్రామ మార్పు ఉండడానికి ఆస్కారం ఉంది. ప్రజా పలుకుబడి తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 18, 19వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడండి. సో వృద్ధులకి ఇది సరి అయినటువంటి సమయం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఉన్నత జన్మ కోరుకునే వారికి ఇది చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు కొంచెం పరుషంగా ఉండడానికి ఆస్కారం ఉంది. మిక్కిలి కోపంగా ఉండడానికి ఆస్కారం ఉంది. దానివల్ల మీరు నేరగ్రస్తులుగా అవడానికి కూడా ఆస్కారం ఉంది. మీ మీద ఆల్రెడీ కేసులు ఏవైనా ఉన్నట్లయితే నెగిటివ్ జడ్జిమెంట్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. అలాగే కంటి సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే గ్రామ మార్పు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. సాధు దూషణ, బ్రాహ్మణ దూషణ జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 6వ భావాన్ని చూసినట్లయితే శుక్రుడు ఉన్నాడు. శనీశ్వరుడు కూడా చూడటం వల్ల మీరు ఫైనాన్స్ వ్యవహారాల్లో మంచి బాగా కలిసి వస్తాయి. వడ్డీ వ్యాపారం ఏదైనా చేసేవారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. లాయర్ వృత్తిలో ఉండేవారికి లేదా డాక్టర్ వృత్తిలో ఉండేవారికి ప్రాక్టీసు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే ఇందులో గురువు కూడా చూస్తూ ఉండటం వల్ల మీ కలత్రంతో వితండంగా వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అనవసరమైనటువంటి భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 14, 15వ తారీఖు కుంభంలో ఉంటాడు. ఇక్కడ శనీశ్వరుడు కొంచెం బలంగా ఉండటం వల్ల
మీ చరాస్తులని బాగా సంపాదించుకుంటారు. అయితే మొదటి రోజు మాత్రం అంటే 14వ తారీఖు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి చరాస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. 16, 17వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం ఆందోళన కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ స్థిరాస్తుల విషయాలలో వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే అందులో అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అవి ఎందుకు ఉపయోగపడకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 18, 19వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడండి. అయితే ఇక్కడ శనీశ్వరుడు చూడటం వల్ల మీరు ఏదైనా ట్రేడింగ్ కానీ బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ వ్యవహారాలలో చేసేటువంటి వృత్తులు ఉన్నవారైతే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. మంచి లాభాలని సాధించగలుగుతారు. అయితే గ్రామ మార్పు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలన్నా లేదా విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి ఈ సమయం అంటే 18, 19వ తారీఖు సరైనది కాదని చెప్పవచ్చు. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి. మీ లగ్నాన్ని సూర్యుడు చూడటం వల్ల మీకు అకస్మాత్తుగా నీరసించిపోవడానికి శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ఏదో తగ్గిపోయినట్టుగా ఏదో కృషించిపోయినట్టుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇక ద్వితీయాన్ని చూసినట్లయితే శనీశ్వరుడు గురువు కూడా ఇద్దరు చూస్తూ ఉన్నారు కాబట్టి మీ వాక్ విషయాలలో కొంచెం కంట్రోల్గా ఉండటం ఇంపార్టెంట్. లేకపోయినట్లయితే లేడీస్ నుంచి అవమానాలు అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చతుర్థాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీ స్థిరాస్తులు సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా పంచమాన్ని చూసినట్లయితే శనీశ్వరుడు కూడా చూస్తూ ఉండటం వలన మీ బుద్ధి అన్నది కొంచెం బ్రాడ్గా ఉండడానికి ట్రై చేయండి. లేకపోయినట్లయితే కొంచెం మోసం చేసే విధంగాను లేదా సంకుచితత్వం ధోరణితో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఇతరుల నుండి మోసపోవడం కానీ లేదా ఇతరులని మీరు మోసం చేయడం కానీ ఇటువంటి ఆస్కారము ఉంది. ఇంకా 6వ భావాన్ని చూసినట్లయితే ఈ గురువు కూడా చూడటం వల్ల మీరు ఫైనాన్స్ రంగాల్లో ఉండే వారికి లేదా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. బంగారం లోన్స్ తీసుకునే వారికి ఇది చాలా చక్కటి సమయము. మీ రుణ భారం తీరడానికి ఆస్కారము ఉంది. ఇంక 7వ భావంలో సూర్యుడు ఉండటం వలన మీ కలత్రంతో విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 14, 15వ తారీఖు కుంభంలో ఉంటాడండి. సో ఇక్కడ శనీశ్వరుడు చాలా బలంగా ఉండటం వలన మీకు అనుకోనటువంటి అకస్మాత్తుగా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లేదా అపశృతులు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే ఏ పోటీలో పాల్గొన్నా ఆ పోటీలో ప్రతిభని చూపించలేకపోవచ్చు. 16, 17వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. సో మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. ఇంకా 18, 19వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడండి. అయితే ఇక్కడ శనీశ్వరుడు చూడటం వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. See you నెక్స్ట్ లగ్నం. గై సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి. మీ చతుర్థంలో శుక్రుడు ఉన్నారు. అలాగే శనీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి వాహనాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. వాహన ప్రమాదాలు ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే మీరు ఏమైనా స్థిరాస్తులు తీసుకోవాలన్నా అందులో మోసపోవడానికి కానీ ఏమైనా లిటిగేషన్లు ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. 5వ స్థానాన్ని గురువు చూడటం వలన మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారికి లేదా ఏ రంగాలలో ఉన్నా మీరు టీచింగ్ ప్రొఫెషన్, కన్సల్టెన్సీ ప్రొఫెషన్ ఇలాంటి రంగాల్లో ఉండేవారికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. మంచి గౌరవాన్ని అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 6వ భావంలో
సూర్యుడు ఉండటం వల్ల మీకు గవర్నమెంట్ నుండి ఏమైనా లోన్స్ రావాలన్నా లేదా గవర్నమెంట్ అధికారుల నుండి మీకు ఏమైనా పనులు ఉన్నా అవి చకచకా జరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులని జయిస్తారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 14, 15వ తారీఖు చంద్రుడు కుంభంలో ఉంటాడు. ఇక్కడ శనీశ్వరుడు కూడా చాలా బలంగా ఉన్నాడు కాబట్టి విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రంతో భావ విభేదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే నిద్రాభంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 16, 17వ తారీఖు చంద్రుడు మేనంలో ఉంటాడండి. సో వాటర్ బాడీ స్ట్రక్చర్స్ యందు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అటువంటి ప్లేసులకి మీరు వెళ్లకుండా ఉండండి. ఇక 18, 19వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడండి. సో ఇక్కడ శనీశ్వరుడు చూడటం వల్ల మీ చర ఆస్తులు కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. See you నెక్స్ట్ లగ్నం. ఇక కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అని చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసత్య వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ధన లోభం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా చతుర్థాన్ని తీసుకున్నట్లయితే గురువు చతుర్థాన్ని చూస్తూ ఉండటం వల్ల మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులు ఏవి కలిసి రావు. ఇంకా 5వ భావాన్ని చూసినట్లయితే సూర్యుడు ఉండటం వలన మీరు గ్రామ అధికారాన్ని కోల్పోతారు. అలాగే విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి, అంటే విదేశాలకి ఉద్యోగం కోసం లేదా చదువు కోసం వెళ్ళాలనుకునే వారికి ఇది సరి అయినటువంటి సమయం కాదని కూడా చెప్పవచ్చు. అలాగే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి, ఈ గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారము ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 14, 15వ తారీఖు కుంభంలో ఉంటాడు. అయితే ఇక్కడ శనీశ్వరుడు బలంగా ఉండటం వల్ల మీరు ఫైనాన్స్ వ్యవహారాలు కానీ వడ్డీ వ్యాపారస్తులు అయినట్లయితే ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా 16, 17వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడు. సో మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 18, 19వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడు. అయితే ఇక్కడ శనీశ్వరుడు చూడటం వల్ల మీరు ఏ పోటీలో పాల్గొన్నా ఆ పోటీలో మంచి ప్రతిభని చూపిస్తారు. విజయాలని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. 20వ తారీఖు చంద్రుడు వృషభంలో ఉంటాడండి. వాటర్ బాడీ స్ట్రక్చర్స్ దగ్గరికి వెళ్ళవద్దు, జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఈ తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. మీరు హార్ట్ పేషెంట్లు అయినట్లయితే కొంచెం రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం ఇంపార్టెంట్. గుండెకి సంబంధించినవి లేదా చెస్ట్కి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా ద్వితీయాన్ని చూసినట్లయితే శుక్రుడు ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు కూడా చూడటం వల్ల మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా ఈ చతుర్థంలో సూర్యుడు ఉండటం వలన మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నిగండాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులైనట్లయితే ఇది కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. సస్పెండ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 14, 15వ తారీఖు కుంభంలో ఉంటాడు. స్టూడెంట్స్కి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. మంచి స్ఫురణ అన్నది కలుగుతుంది. ఇంటర్వ్యూలు వెళ్ళాలనుకునే వారికి, కొత్త కోర్సులు నేర్చుకునే వారికి ఇది చాలా చక్కటి సమయం. 16, 17వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడండి. మీరు ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారికి లేదా వడ్డీ వ్యాపారస్తులు అయినట్లయితే ఇది చాలా చక్కటి సమయము. మీ రుణ భారము తీరిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వృద్ధులకి ఇది చాలా చక్కటి సమయము. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది.
ఉన్నత జన్మ కోరుకునే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయం. ఇంకా 18, 19వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడు. ఇక్కడ శనీశ్వరుడు కూడా చూడటం వల్ల మీ కలత్రంతో మంచి అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా 20వ తారీఖు చంద్రుడు వృషభంలో ఉంటాడండి. సో మీ కలత్రంతో మంచి దాంపత్య సుఖం ఉండడానికి ఆస్కారము ఉంటుంది. మంచి ఆకర్షణీయంగా కనపడడానికి కూడా ఆస్కారము ఉంటుంది. ప్రజాదరణ, స్త్రీ సౌఖ్యం కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. యు నెక్స్ట్ లగ్నం. ఇక వృశ్చిక లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అని చూసుకుంటేనండి, మీ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, అలాగే శనీశ్వరుడు కూడా చూడటం వల్ల మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీ ముఖ వర్చస్సు ఊరికినే వాడిపోయినట్టుగాను లేదా అందవిహీనంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ మేకప్ చేసుకునే వారికి లేదా కళా రంగాల్లో ఉండే వారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ముఖము ఎలర్జీ రావడానికి లేదా మీరు మేకప్ చేసుకునే వల్ల అవి ఈయన కురుపులు లేదా మొటిమలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ద్వితీయాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడు లభ్యత అన్నది ఏర్పడుతుంది. అలాగే మీ చర ఆస్తుల విషయాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ధర్మ సంస్థాపనలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. తండ్రితో మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 14, 15వ తారీఖు చంద్రుడు కుంభంలో ఉంటాడండి. మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో మోసపోవడం కానీ ఏదైనా డాక్యుమెంట్ లిటిగేషన్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా 16, 17వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడు. స్టూడెంట్స్ కి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి లేదా ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇది చాలా చక్కటి సమయము. వీసా ప్రయత్నించే వారికి కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. మాతగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 18, 19వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడు. ఇక్కడ శనీశ్వరుడు చూడటం వల్ల కొంచెం జాగ్రత్త సూచన. ఫైనాన్స్ రంగాల్లో ఉండే వారికి లేదా వడ్డీ వ్యాపారస్తులకి మోసపోవడానికి ఆస్కారం ఉంది. శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. శత్రువులు మారణాయుధాల చేత మీ మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఎంత లౌక్యంగా తప్పించుకోవడం అన్నది ఇంపార్టెంట్. యు నెక్స్ట్ లగ్నం. మీ లగ్నంలో బుధుడు బలంగా ఉన్నప్పటికీ గురువు చూస్తూ ఉండటం వలన మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఆజానుబాహుడు వలె కనిపిస్తారు. మంచి సత్స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే కొంచెం ఆరోగ్యం విషయాలలో జాగ్రత్త ఉండటం ఇంపార్టెంట్. బ్యాక్ పెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ లగ్న ద్వితీయంలో సూర్యుడు ఉండటం వలన మీ వాక్కు వలన ఇతరులని బాగా కంట్రోల్ చేయగలుగుతారు. ఏ పోటీలో పాల్గొన్నా ఆ పోటీలో విజయాన్ని సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీ మీద ఏమైనా కేసులు ఉన్నట్లయితే అందులో విజయాలని సాధించడానికి మీకు ఫేవర్ గా తీర్పు రావడానికి కూడా ఆస్కారం ఉంది. 7వ భావాన్ని బుధుడు బలంగా చూడటం వలన ఈ కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 11వ భావాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ 12వ భావంలో శుక్రుడు ఉండటం వలన మీకు అదే విధంగా ఖర్చులు కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 14, 15వ తారీఖు చంద్రుడు కుంభంలో ఉంటాడు. ఇక్కడ శనీశ్వరుడు బలంగా ఉండటం వల్ల మీ కనిష్ట సోదరుల నుంచి ఏ విధమైనటువంటి సపోర్ట్ రాదు. దానివల్ల ధైర్యోత్సవాలు అన్నవి సన్నగలుగుతాయి. ఇంకా 16, 17వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడు. మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం. వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించిన ఏమైనా యాక్సెసరీస్ సంపాదించుకోవాలనుకుంటే ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు.
అందులో అనవసరమైనటువంటి ఖర్చులు లేదా అది ఉపయోగం లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవచ్చు. ఇంకా 18, 19వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడు. ఇక్కడ శనీశ్వరుడు చూడటం వలన గ్రామంలో పలుకుబడి అన్నది కోల్పోతారు. విద్యార్థులకి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు. 1-2 సార్లు బాగా ప్రయత్నించవలసి ఉంటుంది. See you next లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, మీ లగ్నంలో సూర్యుడు ఉండటం వల్ల మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ఊరికి నేను నీరసించిపోవడానికి, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్త సూచన. మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఏర్పడడానికి, విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా ఈ 10వ భావాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఈ 11వ భావంలో శుక్రుడు ఉండటం వల్ల మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా అక్కల నుంచి ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 14, 15వ తారీఖు చంద్రుడు కుంభంలో ఉంటాడు. అయితే ఇక్కడ శనీశ్వరుడు ఉండటం వలన మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. అయితే 14వ తారీఖు మాత్రం కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 16, 17వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడు. సో మీ కనిష్ట సోదర సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ అన్నది రాదు. దానివల్ల ధైర్యోత్సాహాలు అన్నవి సన్నగిలుగుతాయి. మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 18, 19వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడు. అయితే ఇక్కడ శనీశ్వరుడు చూడటం వల్ల మీ స్థిర ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. See you next లగ్నం. కుంభలగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, మీ చతుర్థాన్ని శుక్రుడు చూడటం వల్ల మీరు వాహనాలు తీసుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే వాహన రంగాల్లో ఉండే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయము. మీరు కళా రంగాలలో ఉండేవారికి లేదా సంగీత సాహిత్యాల రంగాలలో ఉండేవారికి, మీడియా రంగాలలో ఉండేవారికి లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేవారికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చండి. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. పైకి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి గుర్తింపు అన్నది లభిస్తుంది. అయితే 9వ భావాన్ని గురువు చూడటం వలన మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దైవ దూషణ, సాధు దూషణ జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే 12వ భావంలో సూర్యుడు ఉండటం వల్ల ధర్మం పేరుతో ఊరికినే దుర్వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇండైజేషన్ ప్రాబ్లమ్స్, కోర్టు సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 14, 15వ తారీఖు చంద్రుడు కుంభంలో ఉంటాడు. అయితే ఇక్కడ శనీశ్వరుడు కూడా ఉండటం వలన ఫస్ట్ రోజు మాత్రం కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. తర్వాత మీకు ఆరోగ్యం విషయాల్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా 16, 17వ తారీఖు చంద్రుడు మీనంలో ఉంటాడు. సో మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. మీ వాక్కు పరిశుభ్రంగా ఉండడానికి, దానివల్ల స్త్రీల నుండి భావ విభేదాలు ఏర్పడడానికి, అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నీటి గండాలు ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాటర్ బాడీ స్ట్రక్చర్స్ దగ్గరికి మీరు వెళ్ళవద్దు. ఇంకా 18, 19వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడు. అయితే ఇక్కడ శనీశ్వరుడు కూడా చూడటం వలన మీ కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. See you next లగ్నం. ఇంకా ఈ మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న పంచమాన్ని సూర్యుడు చూడటం వల్ల మీరు గ్రామ అధికారాన్ని కోల్పోతారు. గ్రామ మార్పు ఉండడానికి ఆస్కారం ఉంది. ఉన్నత విద్య కోసం మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా ఉద్యోగం చేయాలనుకున్నా ఇది సరైన సమయం కాదు అని చెప్పవచ్చు. అలాగే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. అష్టమాన్ని గురువు చూడటం వలన మీరు ఎందులో ప్రవేశించినా అందులో విజయాలు సాధించడానికి ఆస్కారం ఉంది. అయితే 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 14, 15వ తారీఖు చంద్రుడు కుంభంలో ఉంటాడు.
అయితే ఇక్కడ శనీశ్వరుడు బలంగా ఉండటం వల్ల మీకు అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. వృద్ధులకి సరైన సమయం కాదని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా 16, 17వ తారీఖు చంద్రుడు లగ్నంలోనే ఉంటాడండి. సో ఈ సమయంలో మీరు మంచి ఆకర్షణీయంగాను ఆరోగ్యకరంగా ఉండడానికి ఆస్కారం ఉంది. మీ కలత్రంతో చక్కటి అన్యోన్యత సాధించడానికి, విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంది. ఇంకా 18, 19వ తారీఖు చంద్రుడు మేషంలో ఉంటాడు. అయితే ఇక్కడ శనీశ్వరుడు చూడటం వలన మీ వాక్ వలన ఇతరుల నుండి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ధనం అన్నది మీ చేతిలో లభ్యత ఏర్పడదు. See you next one. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. త్వరపడండి. మీ జాతకం గురించి ఏమైనా సమస్యలు ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటే, మీకు అభ్యంతరం లేకపోయినట్లయితే మీరు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు. ఇది 2 వీడియోలు మాత్రమేనండి. ఈ 2 వీడియోల్లో మీరు వినియోగించుకోండి. ఇది ఆదివారము, బుధవారం మాత్రమే వస్తుంది. అంటే 14వ తారీఖు, 17వ తారీఖు మాత్రమే వస్తుంది. ఈ 2 తేదీల్లోనే మీరు వినియోగించుకోవాల్సి ఉంటుంది. See you next video. నమస్తే.